దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై వేచి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం మనం ఒకసారి. కీర్తనల గ్రంథము 19:12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు గారు తాను చేసిన తప్పులను క్షమించి తనను నిర్దోషినిగా చెయ్యయ్యా దేవా తండ్రి అని దేవునికి చేస్తున్న విజ్ఞాపనను మనము ధ్యానించుకుంటున్నాము. సాధారణంగా మానవుడు తన అంతరంగంలో దాగి ఉన్న పాపపు మనస్సు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు తనలో కలిగే చెడ్డ అభిప్రాయము, చెడ్డ తలంపులు లోకస్తులకు తెలియకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ రహస్యములెరింగిన ప్రభువుకి మరుగు కాబడతాయా చెప్పండి? మనిషి ఎదుటి మనిషితో ఎలా మాట్లాడినా ఆంతర్యంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పైకి చెప్పకుండా దానికి ప్రత్యామ్నాయంగా చెడ్డ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నా, మానవులమైన మనం ఒకరికొకరికి అర్థం కాకపోయినా ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవునికి తెలియదా? మన క్రియలు, మన ఆలోచనలు, మన హృదయం నుండి వచ్చే తలంపులు దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు అని కీర్తనకారుడే 33వ సంకీర్తన 14వ వచనంలో రాస్తున్నాడు ఆ మాట. దేవుడు భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఇక నువ్వు దాక్కునేది ఎక్కడ? దేవుడు చూస్తున్నాడట ప్రతి ఒక్క మనిషిని. గనుకనే కీర్తనకారుడు తను రహస్యముగా చేసిన తప్పులు క్షమించమని దేవునికి వినయంగా విన్నవించుకుంటున్నాడు. అవును ప్రియులారా, మనకు తెలియకుండానే మన హృదయంలో నుండి వచ్చు చెడ్డ తలంపులను క్షమించమని దేవునికి ప్రార్థన చేయాలి. మనుషులు దేవునికి తెలియకుండా ఎక్కడనూ దాగి ఉండలేరు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనములో దేవుని సువార్త పరిచర్య గురించియు ప్రతి ఒక్కరి గురించియు దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారని వివరించబడింది. కీర్తనకారుడు ఇంకను, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను తండ్రి, నా పాపమును గూర్చి విచారపడుచున్నానని కీర్తనల గ్రంథం 38వ సంకీర్తన 18వ వచనములో దేవునికి ప్రాధేయపడుతున్నట్టు మనం చూస్తున్నాము. ఆ ప్రకారంగా మనం మన దోషాలను క్షమించి మనకు నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించమని మనం దేవునికి విజ్ఞాపన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు ప్రభా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అందరము ధ్యానించుకుంటున్నామయ్యా. మా ధ్యానాన్ని దయతో నాయన
అంగీకరించి స్వీకరించమని నేను వేడుకొంచుంటున్నాను ప్రభువా. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి మా తప్పులను క్షమించి మమ్మలను నిర్దోషులుగా చేసి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.